హే గైస్ ఎలా ఉన్నారు? మొన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎప్పుడు చూడనంత మంది జనంతో నిండిపోయింది. ఆ వేల మందిలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. అందులో 10 మంది ఆడవాళ్ళు, 4 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆ లెక్క ఇంకా ఎక్కువై ఉండొచ్చు. సంజయ్ అనే పర్సన్ అండ్ తన సిస్టర్ కలిసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఈ తొక్కిసలాటలో చిక్కున్నారు. అన్ఫార్చునేట్లీ తన సిస్టర్ అక్కడికక్కడే చనిపోయారు. తన సిస్టర్ డెడ్ బాడీని సంజయ్ మోసుకుంటూ గంట సేపు అలానే ఉన్నాడంట. ఆ క్రౌడ్ కంట్రోల్ అయ్యేంత వరకు. అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసిన గంటకి 1500 జనరల్ టికెట్స్ ఇచ్చిన స్టేషన్ సిబ్బందిది ఎంత తప్పు ఉంది? జరిగిన తప్పుని నేషనల్ మీడియా ఎందుకు సరిగ్గా చూపించట్లేదు? వేరే ఛానల్ రిపోర్టర్స్ ఈ తొక్కిసలాటలో గాయపడిన వారితో మాట్లాడాలి అనుకున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు ఎలవ్ చేయడం లేదు? ఇలా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఇలాంటి తొక్కిసలాటలో మనం పొరపాటును చిక్కుకుంటే ఎలా తప్పించుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఢిల్లీ రైల్వే స్టేషన్ February 15th సాటర్డే నైట్ ఇసుకేస్తే కూడా రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిన టైం వచ్చేసి నైట్ ఇంచుమించు 9:45 కంట. విషయం ఏంటంటే ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు 12, 13, 14 ప్లాట్ఫామ్స్ లో 100 మంది జనం వెయిట్ చేస్తున్నారు. అది ఎంత రద్దీగా ఉందో మీకు ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. తొక్కిసలాట జరగడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందు తీసిన వీడియో ఇది. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. అంత జనం ఆ ప్లాట్ఫామ్ మీద ప్రయాగ్రాజ్కి వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా 9:45 కంటే ముందే ప్రయాగ్రాజ్ వైపు వెళ్ళే 2 ట్రైన్స్ స్టేషన్కి వచ్చి ఉండాలి. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అండ్ భువనేశ్వర్ రాజధాని అనే ట్రైన్స్ డిలే అయ్యాయి. అవి కనుక టైంకి వచ్చి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదేమో. సో ఆ 2 ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్న జనాలు ప్లస్ కొత్తగా యాడ్ అయిన జనాలు మొత్తం కూడా 12, 13, 14 ప్లాట్ఫామ్స్లో ఉన్నారు. ఆ టైంలోనే గవర్నమెంట్ అరేంజ్ చేసిన స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 16కి వస్తుంది అని అనౌన్స్మెంట్ రాగానే ఈ 12, 13, 14 ప్లాట్ఫామ్లో ఉన్న జనం అంతా ఒక్కసారిగా 16th ప్లాట్ఫామ్ దగ్గరికి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అలా 12, 13, 14 ప్లాట్ఫామ్స్లో హడావిడి మొదలైంది. ఆల్రెడీ జనం ఉన్న 14th ప్లాట్ఫామ్ దగ్గరికి 12, 13 ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా రావడంతో తొక్కిసలాట జరిగి చాలామంది ఊపిరి సరిగ్గా ఆడక అన్కాన్షియస్ అయిపోయారంట. ఇమీడియట్గా అక్కడ వర్క్ చేసే రైల్వే కూలీలు స్పందించి అంబులెన్స్లకి, పోలీసులకి కాల్ చేసి అన్కాన్షియస్ అయిన వాళ్ళందరినీ కూడా దగ్గరలో హాస్పిటల్స్కి తరలించారు. మెయిన్గా ఇంజూర్డ్ పర్సన్స్ని దగ్గరలోని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్కి తరలించారనమాట. బట్ అప్పటికే అన్కాన్షియస్ అయిన వాళ్ళ బాడీస్పై ఎంతో ప్రెషర్ పడి ఉండటంతో వాళ్ళు తమ ప్రాణాలని కోల్పోయారు. టోటల్గా 18 మంది చనిపోయారు. బట్ ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. 10 మంది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఫ్యామిలీతో వెళ్ళేవారు ఉంటారు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేవారు ఉంటారు, ఆ ఫ్యామిలీని కలిసి వేరే దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. చనిపోయిన వాళ్ళలో ఫాదర్, బ్రదర్, హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యే పర్సన్ కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని ఎవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనం ఊహించలేం. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో మీరే బ్రెడ్ విన్నర్ అయి ఉండి మీకు జరగకూడదు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు రికమెండ్ చేస్తాను. జస్ట్ 527 రూపీస్ పర్ మంత్తో 1 crore కవరేజ్ పొందొచ్చు. 54,600 రూపీస్ వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. వీళ్ళకి 99.56%తో బెస్ట్ క్లెయిమ్స్ పెయిడ్ రేషియో ఉంది. 64 క్రిటికల్ ఇల్నెస్లను కవర్ చేస్తుంది అండ్ ఆల్సో టాప్ అప్ సమ్ అష్యూర్డ్. సాలరీడ్ కస్టమర్స్కి 15% స్పెషల్ డిస్కౌంట్ ఉంది. 3 అవర్స్లో గ్యారంటీడ్ క్లెయిమ్ పొందొచ్చు అనమాట. వీళ్ళకి 190% సాల్వెన్సీ రేషియో అండ్ 91.9% పాలసీ రెన్యువల్ రేట్ ఉంది. అండ్ 3 పాలసీ ఇయర్స్ తర్వాత ప్రీమియం పేమెంట్స్ మల్టిపుల్ టైమ్స్ డిఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దాంతోపాటు 30 days ఈజీ రిఫండ్ పాలసీ కూడా ఉందన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్ మీద 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఈ దుర్ఘటన వెనక ఉన్న కారణాలని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా రైల్వే అధికారులు చెప్తున్న మాట ఏంటంటే పోలీసులు క్రౌడ్ని కంట్రోల్ చేయలేదు. క్రౌడ్ అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి కింద పడిపోయి చాలా మంది అన్కాన్షియస్ అయ్యారని పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే రైల్వే స్టేషన్ అధికారులు ఓవర్ లిమిట్ గా టికెట్స్ ఇష్యూ చేశారు. గంటకి 1500 జనరల్ టికెట్స్ ని సేల్ చేశారు. నిన్న సాయంత్రం నుంచే ప్రతి గంటకు 1500కు పైగా జనరల్ టికెట్లు
బుక్ అయ్యాయి. దానికి తగ్గట్టు ప్లానింగ్ చేయలేదని, అన్ని టికెట్స్ సేల్ చేసే ముందు ఆల్రెడీ స్టేషన్ లో క్రౌడ్ ఎంత ఉంది, ట్రైన్స్ ఎన్ని ఉన్నాయి, జనరల్ టికెట్స్ కి తగిన జనరల్ కోచెస్ ఎన్ని ఉన్నాయి అని ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా రైల్వే అధికారులకు ఉంది. ఆ క్రౌడ్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే రైల్వే స్టేషన్ లో 26 సంవత్సరాలుగా షాప్ నడుపుతున్న వెండర్ 26 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత క్రౌడ్ ని చూడలేదంట. సో ఎప్పుడు లేని క్రౌడ్ ని చూసినప్పుడు రైల్వే సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకే తెలియాలి. ఈ ఓవర్ క్రౌడ్ చాలదు అన్నట్టు జనాల్లో రేగిన కన్ఫ్యూజన్ కూడా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంది అని చెప్పొచ్చు. ప్రయాగ్రాజ్ స్పెషల్, ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అని 2 ట్రైన్స్ ఉన్నాయి. పేర్లు రెండు కూడా సేమ్ గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అంత క్రౌడ్ తో చుట్టూ హడావిడిలో టెన్షన్ లో ప్రయాగ్రాజ్ అనేది చూస్తారు కానీ అది స్పెషలా ఎక్స్ప్రెసా అని గమనించేంత టైం ఉండదు. సో అఫీషియల్స్ ఈ ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ 16th ప్లాట్ఫామ్ కి వస్తుంది అని చెప్పగానే 14th ప్లాట్ఫామ్ లో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం ఉన్న వాళ్ళలో కూడా హడావిడి మొదలైంది. వీళ్ళు 16th ప్లాట్ఫామ్ పైకి వెళ్దాం అనుకునే లోపు 12-13 ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా 14th ప్లాట్ఫామ్ పైకి వచ్చేసారు. కొందరు ట్రాక్స్ దాటుకొని వస్తే కొందరు స్టెప్స్, ఎలివేటర్స్ ఎక్కి వచ్చారనమాట. ఈ స్టెప్స్ దగ్గర, ఎలివేటర్స్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లోనే స్టెప్స్ మీద నుంచి పడిపోయి మెజారిటీ పర్సన్స్ అన్కాన్షియస్ అయ్యారంట. మరి దీని గురించి గవర్నమెంట్ స్పందన ఏంటి అని చూస్తే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఇది చాలా బాధాకరమని, మా టీం ఆ ఎఫెక్టెడ్ పర్సన్స్ కి తోడుగా ఉంటుంది అని మీనింగ్ వచ్చేలాగా ట్వీట్ పెట్టారు. అశ్విని వైష్ణవ్ గారి హయాంలో రైల్వేస్ లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఈవెన్ బీజేపీ కల్ట్ ఫాలోవర్స్ కూడా ఆయన రిజైన్ చేయమని అడుగుతున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఆయన పనితనం ఎలాగుందో. అందుకే రైల్వే మినిస్టర్ కాదు రీల్స్ మినిస్టర్ అని ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకప్పుడు రైల్వే మినిస్టర్ గా ఉన్న ప్రెసిడెంట్ బీహార్ సీఎం నితీష్ కుమార్ జస్ట్ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిందని పూర్తి బాధ్యత తాను తీసుకొని పోస్ట్ కి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎక్స్ ప్లాట్ఫామ్ లో అదే మీనింగ్ వచ్చేలాగా ట్వీట్ పెట్టారు. బట్ రియాలిటీలో మాత్రం అది పూర్తి ఆపోజిట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఏమో అసలు స్టాంపేడే జరగలేదని, అది జస్ట్ రోమర్ అని కొట్టిపరేసింది. రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తన ఎక్స్ ప్లాట్ఫామ్ లో స్టాంపేడ్ జరగలేదని, అదంతా రోమర్ అని ఒక వీడియో పెట్టారు. కానీ నిజం ఎంతో కాలం దాగదు కదా. సో నిజంగానే స్టాంపేడ్ జరిగి 18 మంది చనిపోయారు అని తెలియగానే ఆ ట్వీట్ ని డిలీట్ చేసి స్టాంపేడ్ జరిగింది అని ఒప్పుకున్నారు. తాను ఆ విధంగా చేయటంలో గవర్నమెంట్ ప్రెషర్ లేకుండా ఉంటుందా చెప్పండి. ఈ దుర్ఘటన జరిగిన రైల్వే స్టేషన్ లో ఫుటేజ్ కవర్ చేయడానికి, నిజాలు తెలుసుకొని ప్రజలకు చెప్పడానికి వెళ్ళిన జర్నలిస్టులని పోలీస్ అధికారులు ఆపేస్తున్నారంట. वहाँ पर मैंने कुछ लोगों से बातचीत की और उनसे जानने की कोशिश की कि यहाँ क्या हुआ था, कैसे हुआ था. इसी बीच रेलवे पुलिस के अधिकारी आए और मुझसे मेरा डिवाइस छीन लिया और मेरे साथ बदतमीजी करने लगे. उन्होंने मेरा आईडी कार्ड मांगा, उसका फोटो खींच करके उन्होंने रखा, सब कुछ देखा. उसके बाद भी वो मेरा फोन देने के लिए तैयार नहीं हुए. उन्होंने मुझसे कहा आप कहाँ से हैं, ये आप यहाँ पे काम नहीं कर सकते, आपको मैं ये नहीं दिखाने दूंगा, आप ये डिलीट करो, आपने जितने कंटेंट मुझसे मेरे फोन का लॉक खोलने के लिए कहा. అలాగే గాయపడిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళతో మీడియా మాట్లాడాలి అని చూసినా కానీ పోలీసులు అసలు మీడియాని లోపలకు కూడా ఎంటర్ అవనివ్వట్లేదంట. इस समय हम लोक नारायण जयप्रकाश हॉस्पिटल के सामने खड़े हैं और आप देख सकते हैं कि काफ़ी संख्या में यहाँ पे पुलिस फोर्स भी तैनात है. और अब तक नई दिल्ली रेलवे स्टेशन से आप देख सकते हैं कि हमारे पीछे एम्बुलेंस भी एक आ रही है. और अब तक ये बताया जा रहा है कि 15 एम्बुलेंस यहाँ पर आ चुकी हैं. सबको इमरजेंसी में दाखिला कराया गया है, सबका इलाज किया जा रहा है और यहाँ पर मीडिया की एंट्री बैन कर दी गई है. ఇంతగా మీడియాని కట్టుదిట్టం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం దాచాలని ట్రై చేస్తుంది అనే ప్రశ్న ప్రజలందరిలో రాకుండా ఉంటుందా? కొన్ని రోజుల క్రితం మౌని అమావాస్యలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇన్సిడెంట్ లో 18 మంది చనిపోయారు. ఈ రెండిట్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మన బీర్ బైసిప్స్ రణవీర్ అనే పర్సన్ ఒక షోలో తప్పుగా మాట్లాడినందుకు నేషనల్ మీడియా మొత్తం రోజుల తరబడి దాని మీద డిబేట్లు పెట్టింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటే మ్యూజిక్. రణవీర్ తప్పు చేయలేదు అని అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో కూడా అతను చేసిన తప్పుని క్వశ్చన్ చేస్తూ వీడియో చేసాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రణవీర్ గురించి అంతగా విరుచుకుపడుతున్న నేషనల్ మీడియా ఇప్పుడు ఇంత ఘోరమైన ప్రమాదం గురించి ఎందుకు ప్రజలకి సరిగ్గా చెప్పడం లేదు? గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందనా? ఆ పర్టికులర్ నేషనల్ మీడియా ఛానల్స్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఆ ఛానల్స్ ఎవరు, ఆ యాంకర్స్ ఎవరు అని మీకు తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి దారుణాలు బయటికి తెలిస్తే పరువు పోతుంది అని అనుకుని మీడియా నోరు నొక్కేస్తున్న ప్రభుత్వం అదే పరువు కోసం అసలు ఈ దారుణాలు జరగకుండా కేర్ తీసుకుంటే పరువు పోయే అవకాశం ఉండదు కదా. ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఇంత ఓవర్ పాపులేటెడ్ కంట్రీలో ఏదో ఒక టైంలో ఇలాంటి
ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అది షాపింగ్ మాల్ అయినా, మొన్న జరిగిన పుష్ప 2 థియేటర్ ఇన్సిడెంట్స్ లాంటి వాటిలో అయినా, లేదా రైల్వే స్టేషన్స్ అయినా, మెట్రోస్ అయినా, ఇలా సిచ్యువేషన్ ఏదైనా మనల్ని మనం సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇలాంటి తొక్కిసలాట్లు జరిగినప్పుడు ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోలో చూడండి. జస్ట్ ఒక పర్సన్ నెట్టిన ముందు ఉన్న అందరూ ఈజీగా బ్యాలెన్స్ తప్పిపోతున్నారు. అదే మీరు స్టాంపేడ్ జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇలా బాక్సర్ పొజిషన్లో నించుంటే బ్యాలెన్స్ తప్పకుండా కంట్రోల్డ్గా ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు కింద పడిపోతే వెంటనే లేవటానికి ట్రై చేయండి. బట్ ఇన్ కేస్ మీరు లేవలేకపోతే ఈ పొజిషన్లో మాత్రం పడిపోవద్దు. ఎందుకంటే ఎవరైనా మీ మీద పడితే మనకి ఊపిరి సరిగ్గా ఆడదు. అదే మీరు ఇలా సైడ్కి పడుకొని హెడ్ని కవర్ చేసుకుంటే డైరెక్ట్ ప్రెషర్ మన హార్ట్ అండ్ లంగ్స్ మీద పడదు. కాబట్టి మీరు సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మోస్ట్లీ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, అన్లెస్ అది మస్ట్ అండ్ షుడ్ అనుకుంటే తప్ప. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.